అనగనగా ఒక అడవిలో ఒక జింక, తాబేలు, ఎలక ఇంకా కాకి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఓ రోజు ఒక వేటగాడు జింకను చూసి ఇది మంచి బలిష్టంగా ఉంది, దీన్ని ఎలాగైనా పట్టుకుని అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి అనుకుంటాడు. ఆ వేటగాడిని చూసిన కాకి జింకకు వెళ్ళి విషయం చెప్తుంది. జింక సరే నేను తప్పించుకుంటాను అంటుంది. కానీ ఈలోపే వేటగాడు వచ్చేస్తాడు. జింక పారిపోతుంది కానీ పాపం తాబేలు స్పీడ్గా నడవలేదు కదా, అది ఇరుక్కుపోతుంది అనమాట. అది చూసిన వేటగాడు సర్లే జింక దొరకకపోతే దొరకపోయింది కానీ పోనీ చిన్న తాబేలైనా దొరికింది కదా, దీన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటాను, బోల్డ్ డబ్బులు వస్తాయి అని అనుకుంటాడనమాట. ఈలోపు పాపం అక్కడ కాకి, జింక ఇంకా ఎలక బాధపడుతూ ఉంటాయి. జింక నా వల్లే దొరికిపోయింది కాబట్టి మనమే ఎలాగైనా కాపాడాలి అంటుంది. సరే అని ఒక ఐడియా చెప్పి జింక ఆ వేటగాడు వెళ్ళే రూట్లో పడుకుంటుంది అనమాట, చచ్చిపోయినట్టు. కాకి వచ్చి దాని మీద కూర్చుని పొడుస్తూ ఉంటుంది. ఆ జింకను చూసిన వేటగాడు అబ్బా ఈరోజు నేను ఎంత లక్కీయో అనుకుని చేతిలో ఉన్న తాబేలుని పక్కన పెట్టి వెళ్తాడు. ఈలోపు ఎలకొచ్చి ఆ తాబేలు ఉన్న వలని కొరికేస్తుంది. అప్పుడు తాబేలు ఫ్రీ అయిపోతుంది అనమాట. మొత్తం కొరికేసి రెండు పద పద పారిపోదాం అంటుంది ఎలక. తాబేలు పక్కనే ఒక కళ్ళు ఉంటే నెమ్మదిగా దాంట్లోకి పారిపోతుంది అనమాట సైలెంట్గా. కాకేమో వేటగాడు రావడం చూసి ఎగిరిపోతుంది. కాకి ఎగిరిపోవడం చూసిన జింక టక్మని లేచి అది కూడా పరిగెట్టుకు పారిపోతుంది అనమాట. మోసపోయానని గ్రహించిన వేటగాడు అయ్యయ్యో జింక దొరకలేదు, దొరికిన తాబేలు పోయింది, నేను తెచ్చుకున్న వల కూడా పోయింది, అయ్యయ్యో అని బాధపడుతూ ఉంటాడనమాట. మళ్ళీ జింక, కాకి, తాబేలు, ఎలక మళ్ళీ ముందట్లాగే హ్యాపీగా ఉంటూ ఉంటాయి. అందుకే అంటారు ఐకమత్యమే మహాబలం అని. అనగనగా ఒక అడవిలో ఒక అందమైన దుప్పి ఉంటుంది. ఆ దుప్పి ఒకసారి చెరువులో నీళ్లు తాగుదామని వెళ్తుంది. వెళ్ళినప్పుడు నీళ్లు తాగుతూ దాన్ని అదే చూసుకుంటూ ఉంటుందన్నమాట. అబ్బా నా కొమ్ములు ఎంత పొడుగ్గా ఉన్నాయి, కానీ నా కాళ్ళే ఎంత పొట్టిగా ఉన్నాయి అనుకుంటుందన్నమాట. ఈలోపు ఓ వేటగాడు దాన్ని తరుముకుంటూ వస్తాడు. అది చూసిన దుప్పి వెంటనే పరుగు లంఘించుకుంటుందన్నమాట. వెనకాల వేటగాడు కూడా తరుముకుంటూ వస్తాడు. అప్పుడు దుప్పి ఇంకా స్పీడ్గా పరిగెడుతుంది, వేటగాడు ఇంకా స్పీడ్ పెంచుతాడు, దుప్పి ఇంకా స్పీడ్గా పరిగెడుతుంది. అలా పరిగెట్టి మొత్తానికి తప్పించేసుకుంటుంది వేటగాడి దగ్గర నుంచి. అప్పుడు అనుకుంటుంది అనమాట, ఇంత పెద్ద కొమ్ములున్నా నన్ను కాపాడలేకపోయాయి, నా పొట్టి కాళ్ళే నన్ను కాపాడాయి, ఈ సృష్టిలో ఏదీ తక్కువ కాదు అనుకుంటుంది అనమాట. అనగనగా ఒక ఊళ్ళో ఓ పేద రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక గాడిద ఇంకా ఒక కుక్క ఉండేవి. అతను ఎప్పుడు గాడిదని ఇంకా కుక్కని తిడుతూనే ఉండేవాడు అనమాట. మీరెందుకు పనికిరారు, ఏ పని చేయరు అంటూ తిడుతూ ఉండేవాడు. ఎప్పుడూ తిడుతూ ఉండేసరికి పాపం కుక్కకి ఇంకా అసహనం వచ్చేస్తుంది. మన యజమాని మనం ఎంత ఇష్టపడి పని చేసినా పని చేయట్లేదు అంటూనే ఉంటాడు, అందుకే నేను ఇంకా పని చెయ్యాలనుకోవట్లేదు అంటుంది. దానికి గాడిద లేదు మన యజమాని దగ్గర డబ్బులు లేవు, అందుకే పాపం అతను అలా ఉన్నాడు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక సాధువు కనిపించి నిధి ఉండే ప్లేస్ ఎక్కడుందో నాకు చెప్పాడు. నేను మన యజమాని అక్కడికి తీసుకెళ్తా, అతనికి డబ్బు వస్తే మనల్ని బాగా చూసుకుంటాడని చెప్పి నిధి ఉండే ప్లేస్కి రైతుని తీసుకెళ్తుంది. ఆ రైతు ఆ డబ్బులు చూసి గాడిదని బాగా పొగుడుతాడు. ఇప్పుడు చూడు మన యజమాని మనల్ని ఎంత బాగా చూసుకుంటాడో అంటుంది గాడిద. డబ్బు రావడంతో రైతు పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. కానీ గాడిద కుక్కలకు మాత్రం సేమ్ అదే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఒకరోజు యజమాని ఇంట్లో దొంగలు పడతారు. అది చూసిన గాడిద కుక్క అరు మన యజమానికి వినపడేలా దొంగలు పడ్డారు అంటుంది. అప్పుడు కుక్క నేనేం అరవను, కావాలంటే నువ్వే అరుచుకో అంటుంది. అప్పుడు గాడిద యజమాన్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో దొంగలు వచ్చారనే ఉద్దేశంలో గట్టిగా ఆర్డర్ పెడుతుంది. అది విని చిరాకు వచ్చిన యజమాని గాడిదని బాగా తిట్టి పక్కనే ఉన్న కర్రతో కొడతాడనమాట. అది చూసిన కుక్క నవ్వుతూ అందుకే అంటారు కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, చెప్తే అర్థం చేసుకోవు. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఒకసారి దేవుడి గురించి తపస్సు చేస్తాడు. సరే అని దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి ఆ రాజు దేవుడా నేను ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారిపోవాలి అంటాడు. దేవుడు బాగా ఆలోచించుకున్నావా అని అంటాడు. దానికి ఆ రాజు
నేను చాలా బాగా ఆలోచించుకుంటున్నాను, నాకు ఇచ్చేయండి వరం అంటాడు. సరే ఇచ్చాను పో అని దేవుడు వెళ్ళిపోతాడు. ఆ రాజు వరం టెస్ట్ చేద్దామని ఒక కుర్చీని ముట్టుకుంటాడు. ముట్టుకోగానే ఆ కుర్చీ బంగారంగా మారిపోతుంది అనమాట. ఇదేదో బాగుందే అనుకుని ఒక టేబుల్ని ముట్టుకుంటాడు. ఆ టేబుల్ కూడా బంగారంగా మారిపోతుంది. వావ్, సూపర్ సూపర్ అనుకుంటాడు. కానీ కాసేపటికి ఆకలేస్తుంది. సరే అన్నం తిందామని ముట్టుకుంటే అది కూడా బంగారం అయిపోతుంది. అయ్యయ్యో ఏంట్రా ఇది అనుకుంటాడు. ఈలోపు వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని ముట్టుకుంటుంది. ముట్టుకోగానే ఆ అమ్మాయి కూడా బంగారం అయిపోతుంది. బుద్ధి వచ్చిన రాజు, బాబోయ్ దేవుడా నన్ను క్షమించి బాబోయ్, నాదే తప్పు బాబోయ్, వద్దు బాబోయ్, నాకు ఈ వరం వద్దు బాబోయ్ అంటాడు. నేను ముందే చెప్తే విన్నావా, సర్లే పో, క్షమించాను నిన్ను అని వాళ్ళ కూతుర్ని నార్మల్గా చేసేస్తాడు. అప్పుడు ఆ రాజు వాళ్ళ కూతుర్ని దగ్గరికి తీసుకుని, దేవుడా నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వరాలు ఎప్పుడు కోరుకొని స్వామి, నన్ను క్షమించయ్యా అంటాడనమాట. దేవుడు సరే ఇంకెప్పుడు బుద్ధిగా ఉండు అని వెళ్ళిపోతాడు. అనగనగా ఒక ఊళ్ళో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు. అతను ఉదయం అంతా గాజులు అమ్మి అమ్మి అలసిపోయి ఒక గుళ్ళోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. సడన్గా నిద్ర పట్టేసింది. అప్పుడు అతను కలగంటూ ఇలా స్లోగా అనుకుంటూ ఉన్నట్ట, ఇంత అస్సాదియ్యా, ఈ మధ్య సరిగ్గా నిద్ర పట్టట్లే, సర్లే ఈ గాజులు అమ్మేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి, అప్పుడు పెద్ద ఇల్లు పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటాను, మంచి అమ్మాయిని చూసి పెళ్ళి కూడా చేసుకుంటాను, అప్పుడు కదా నేను హ్యాపీగా ఉండేది, పెళ్ళం పిల్లలతో అందరితో హాయిగా ఉంటా, ఇంట్లో బోల్డ్ మంది నౌకర్లు ఉంటారు, అప్పుడు ఎవడైనా నన్ను లేపడానికి ప్రయత్నించాడో పెడేల్మని తాపు తన్ను తంతాను అంతే అనుకుంటాడనమాట. అలా అనుకుంటూ అనుకుంటూ నిజంగానే తన్నుతాడు. తన్నేటప్పటికీ కాళ్ళ దగ్గరున్న గాజుల మూటని తన్నేస్తాడు. ఇంకేముంది, అందులో ఉన్న గాజులు మొత్తం ఫెడేల్ 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 అని పగిలిపోతాయి. అంతే. కళ్ళు తెరిచి చూసుకుని అయ్యయ్యో, అందుకే అంటారు ఎప్పుడు కళ్ళల్లో బతకూడదు అని అనుకుని బాధగా ఇంటికి బయలుదేరతాడు. అనగా ఒక ఊళ్ళో ఒక నక్క ఇంకా కొంగ ఉంటాయి. కొంగ ఒకసారి నక్క దగ్గరికి వెళ్ళి, బావా నువ్వు సూపు చాలా బాగా చేస్తావు కదా బావా, నాకు పెట్టవా అని అంటుంది. నక్కేమో పిసినారదనమాట. సరే రా బావా అంటుంది. కానీ వేడివేడి ఘుమఘుమలాడే సూప్ చేస్తుంది, కానీ దానికి ఇచ్చేటప్పుడేమో ఒక ప్లేట్లో పెట్టిస్తుంది అనమాట. కొంగకేమో పొడువాటి ముక్కు, అదేమో పాపం ప్లేట్లోంచి తినలేక నానా అవస్థలు పడుతుంది. నక్క అది చూసి నవ్వుకుంటూ, బావా ఏం బావ తినలేకపోతున్నావు, నేను చూడు ఎలా తింటాను అని మొత్తం నాకి తినేస్తుంది అనమాట. ఈసారి కొంగ నక్కని ఇంటికి భోజనానికి పిలుస్తుంది అనమాట. పిలుస్తుంది కానీ అది కూడా వేడివేడి సూప్ చేసి ఒక సన్న మూతున్న జార్లో ఇస్తుంది అనమాట. ఆ నక్కకేమో దాంట్లో మూతి పట్టదు. పాపం తాగలేక ఆ వాసనకి ఘుమఘుమలాడిపోయి బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలరా బాబోయ్ అని దిగులుగా కూర్చుంటుంది. కొంగేమో దాని పొడవాటి ముక్కుని ఆ జారులో ఉంచి హాయిగా ఫుల్గా తాగేస్తుంది అనమాట. అప్పుడు నక్కకి బుద్ధి వస్తుంది. అప్పుడు కొంగ ఓ పెద్ద ప్లేట్లో దానికి తీసుకొచ్చి పెట్టి, చూసావా ఇంటికి భోజనానికి పిలిచి పెట్టకపోతే ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకెప్పుడు అలా చేయకే అని చెప్తుంది. నక్కకి బుద్ధి వచ్చి సరే బావా ఇంకెప్పుడు అలా చేయను అంటుంది. అనగనగా ఒక అడవిలో ఒక చీమ ఇంకా మిడత ఉంటాయట. మిడత ఎండాకాలంలో మంచిగా ఆహారం పోగు చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన చీమ, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా అలా కష్టపడుతూనే ఉంటావు, హాయిగా రిలాక్స్ అవ్వచ్చు కదా అంటుందట. దానికి మిడత, ఇది ఎండాకాలం, ఇప్పుడు కష్టపడకపోతే వచ్చేది వానాకాలం, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈలోపు వానాకాలం రానే వచ్చింది. ఎటు చూసినా కుండపోత లాంటి వర్షం, బయటకెళ్ళే ఆస్కారమే లేదు. అప్పుడు మిడత అది ఎండాకాలం అంతా కష్టపడి పోగు చేసుకున్న ఆహారాన్నంతా కొంచెం కొంచెంగా పొదుపుగా వాడుకుంటూ తింటూ ఉంటుందట. దానికి అసలు ఆహారానికి కొదవే ఉండదు, హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకో పక్క చీమ, అయ్యో వానాకాలంలో మిడత చెప్పింది
నేనే మాట వినలేదు, ఇప్పుడు నాకేమో ఫుడ్ లేదు, ఎలాగా అని బాధపడుతూ ఉంటే దాన్ని మిడత పిలిచి, చూసావా, నేను ఎండాకాలంలో నీకు చెప్పిన మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సరే రా, నా దగ్గరున్న ఫుడ్ని మన ఇద్దరం షేర్ చేసుకుని హ్యాపీగా తిందాం. ఎప్పుడూ ఇలాగా సోమరిపోతులా ఉండకే మరి. ఆ మాటలు విన్న చీమ ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టిందిట. మనం కూడా రోజులు బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. రాళ్ళంటే కంకర రాళ్ళు కాదండోయ్, డబ్బులు. అనగనగా ఒక అడవిలో ఒక కాకి మిగతా కాకులన్నిటితో కలిసి ఉంటూ ఉంటుంది. ఒకసారి ఆ కాకి హంస దగ్గరికి వెళ్ళి, హంసబావా హంసబావా, పక్షులన్నిటిలోకి నువ్వే కదా అందమైన దానివి అంటుంది. దానికి హంస, హా, నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకని చూశాక నా అభిప్రాయం మారింది. ఎంత బాగుంటుందో కదా ఆకుపచ్చ ఎరుపు రంగులో. అప్పుడు కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ చిలక దగ్గరికి వెళ్తుంది. చిలకతో, చిలక బావా, నువ్వే కదా పక్షుల్లో అన్నిటికన్నా అందమైన దానివి. దానికి చిలక, హా, నేను అలాగే అనుకున్నాను. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. ఎన్ని రంగులో. కాకి మళ్ళీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ నెమలి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ నెమలితో, పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా, నువ్వే కదా అందమైన దానివి అని అడుగుతుంది. అప్పుడు నెమలి, హా, నా అందం వల్లనే కదా వాళ్ళు నన్ను ఇలా బంధించి ఉంచారు. లేదంటే నేను కూడా నీలా స్వేచ్ఛగా తిరిగేదానిని. అది విన్న కాకి, నిజమే కదా, ఎంత అందం ఉంటే మాత్రం ఏంటి, దీనికి స్వేచ్ఛ లేదు నాలాగా అనుకుంటూ అక్కడి నుంచి తుర్రమని ఎగిరిపోతుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాకిలాగా లేని దానికోసం ఆరాటపడి ఉన్న అవకాశాన్ని గుర్తించకుండా ఉండకూడదు.